హాయ్ ఎవ్రీవన్. అండ్ ఇప్పుడు 1st ఫిబ్రవరికి రివెన్ సూరి ఇండిపెండెంట్ ఫిలిం రెడ్ బ్యానర్ ఛానల్ రిలీజ్ అవుతుంది. సో రివెన్ సూరి గురించి మాట్లాడితే మాత్రం అందులో ఆ ఫిలింలో నేను సండసాయ్ అన్న క్యారెక్టర్ చేశాను. అండ్ నా క్యారెక్టర్ చెప్పాలి అంటే నేను సూరి ఫ్రెండ్ని. సో అంతకన్నా ఎక్కువ నేనేం చెప్పలేను. నా క్యారెక్టర్ అనేది చాలా ఎట్లా అంటే చాలా పర్టికులర్గా డిజైన్ చేసారు నా క్యారెక్టర్ అనేది. నా హెయిర్ కానీ నా లుక్స్ కానీ అన్ని ఇంచ్ టు ఇంచ్ మన డైరెక్టర్ జగన్ అన్న పర్టికులర్ కేర్తో తీసుకొని మొత్తం పెక్యులర్ లుక్స్ అన్ని ఇంచ్ టు ఇంచ్ చూసుకొని చేసిండు. సో ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే అంత మంచి రోల్ ఇచ్చినందుకు నాకు. అండ్ ఇట్స్ ఏ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఎక్స్ప్లోర్ మై టాలెంట్. అండ్ డైరెక్టర్ గురించి మెయిన్గా మాట్లాడాలంటే ఐ థింక్ తను ప్రతి ఒక్కటి ఒబీడియంట్ ఉంటాడు అనమాట. ప్రతి ఒక్క దానికి అసలు కోపం రాదు, ఏమీ రాదు. అండ్ ప్రతి ఒక్కటి దగ్గర ఉండి చూసుకున్నాడు. మాకు ఇంత ఇబ్బంది కూడా రానియలేడు సెట్స్లో. అండ్ తనే ఎడిటర్, 6 months నుంచి ఎడిటింగ్ మీద కూర్చున్నాడు. అండ్ చాలా మందికి ట్రైలర్తోని ఎడిటింగ్ బాగా నచ్చింది, సినిమాటోగ్రఫీ బాగా నచ్చింది అని అన్నారు. అండ్ మెయిన్లీ సినిమాటోగ్రఫీ మన మణిదీప్ వాళ్ళ తమ్ముడు, జగన్ అన్న వాళ్ళ తమ్ముడు. అండ్ తను కూడా సేమ్ ఇద్దరు ఒక ఫ్లోలో వెళ్తుండే అనమాట, ఒక థీమ్ మీదే నడుస్తుండే. అండ్ దే నెవర్ గాట్ డివేటెడ్ ఇన్ టు ఎనీథింగ్. ఇద్దరు హ్యావ్ డన్ ఏ వెరీ ఫెంటాస్టిక్ జాబ్ అని నేను అంటాను. అండ్ ఇంకా నా కో యాక్టర్స్ వచ్చేసి నాతో ఫస్ట్ నా ఫ్రెండ్ లెక్క చేసిన సూరి, ద మెయిన్ లీడ్. అండ్ తను నేను పోటీ పడుతుండే అనమాట, ఎప్పుడు బాగా అల్లరి చేస్తుండే సో సెట్స్లో. అండ్ ఇంకా వచ్చేసి మన మల్లి క్యారెక్టర్ ఆదిత్య అన్న, అండ్ ఇంకా మన రమాకాంత్ అన్న బుజ్జి క్యారెక్టర్. వీళ్ళు కూడా నాకు కో యాక్టర్సే అనమాట. లోకేష్ మా నలుగురి క్యారెక్టర్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అవుతుంది. అండ్ అతని క్యారెక్టర్ కాకుండా తను నా ఫ్రెండ్, పర్సనలీ ఫ్రెండ్. అండ్ తనకి నాకే జగన్ అన్న అప్రోచ్ అయ్యాడు అనమాట రోల్స్ కోసం. మా ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చింది జగన్ అన్న. అండ్ వీ టుగెదర్ థ్యాంక్ యూ జగన్ అన్న, ఎందుకంటే అంత మంచి రోల్ ఇచ్చి మమ్మల్ని ఎక్స్ప్లోర్ చేసినందుకు, మా టాలెంట్ని చూపించినందుకు, అండ్ మాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు, మాకు ప్రూవ్ చేసుకోనికే. అండ్ చాలా చాలా థ్యాంక్స్ అన్న. అండ్ చాలా బాగా అనిపించిండే, చాలా బాగా చేసిండే అందరూ. ప్రతి ఒక్కరిది మెయిన్ లీడే ఇక్కడ. ఎవరు ఇట్లా తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఎవరికి ఇవ్వలేదు. అండ్ దట్స్ వాట్ ఐ అప్రిషియేట్ హిమ్. డైరెక్టర్కి నేను దానికే థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను, ఎందుకంటే ఒక్కరికి కూడా ఇట్లా స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ ఉండాలని ఎక్కడ చేయలేదు. ప్రతి ఒక్కరికి ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేది. అండ్ ఒక్కొక్క ఇంపార్టెన్స్ మీదే నడుస్తుంది స్టోరీ, ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ స్టోరీలో. అండ్ గంతే. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే జస్ట్ ఒక 10 నిమిషాలు చూడండి చాలు. 10 నిమిషాల తర్వాత మొత్తం స్టోరీ మిమ్మల్ని కూర్చోబెడుతుంది. నేను ఆ నమ్మకం అయితే ఇస్తాను మీకు. అండ్ మీకు పక్కా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి.